హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ప్రతి ఒక్క జీవకోటికి, మానవాళికి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు విశేషముగా మనము ఈ కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినాన్ని ఎల్లవేళలా ప్రపంచంలో నలుమూలల విశేషముగా కొండాడుతున్నారు. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినాన్ని వేడుకలు చేస్తున్నారు. ఒక్కసారి జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకు జై. శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఎందరో ఎన్నో విధాలుగా మన కలియుగంలో ఎందరో మహాత్ములు, యోగులు, పురుషులు, సిద్ధ పురుషులు కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఆ పరమాత్మని ఎన్న రూపాల్లో చూసింటారో, ఎన్న విధాలుగా చూసింటారో. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మహిమాన్వితం ఉంది. ఆ మహిమల తెలుసుకోవడానికి మన వల్ల కాదు. పురంధర దాసులు, పురంధర విఠలు, భక్త కుంభారుడు, సతీ సొక్కేబాయ్, మీరాబాయ్, ఎందరు మహానుభావులు. పుండరీక వదనుడు. ఆ పరమాత్మని తెలుసుకునే కలియుగం కాదు, ద్వారకా కృష్ణుని. ఎన్ని యుగాలైనా కూడా మన కృష్ణ పరమాత్మని, మన మహావిష్ణు అవతారాల్లో ఎన్నున్నానో ప్రతి ఒక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. అయినా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారానికి నేనే సర్వం, సర్వత్రా నేనే, దేవానుదేవుడు నేనే అని చెప్పి పుట్టుకతోనే మహాలీలలు, అద్భుతమైన లీలలు మనకు చూపించిన పరమ పురుషుడు శ్రీ రాధారమణ కృష్ణుడు. ఎందరో ఎన్నో కథలుగా చెప్పినారు, మనం ఎందరో వినింటాము. ఆ వాగ్దేవి నాతో 2 ముక్కలుగా పలికించుతున్నది. ఆ 2 ముక్కలు శ్రీకృష్ణ పరమాత్మ బాంధవులకి, నా హైందవ బాంధవులకి, నా యొక్క సనాతన ధర్మ బాంధవులకి, శ్రీకృష్ణ పాద పద్మములతో అందరికీ జై శ్రీకృష్ణ అని చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ లీలలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ముచ్చటగా ఒక 2-3 మనం చెప్పుకుంటాం. పుట్టుకతోనే మాయ. ఆయన జైలు అంటే కంసుని జైల్లో పెట్టింటాడు. ఆ జైల్లో పెట్టినప్పుడు ఎంత మాయ అండి. అందరూ ఏమనుకుంటారు, దేవకీ గర్భం ఇంకా వచ్చారు అనుకుంటారు. అంటే దేవకీ గర్భం ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చారు అని ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ నిజంగా భాగవతంలో అలా లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీ నందినికి, ఆ పరమేశ్వరుడికి, తల్లిదండ్రులకి సాక్షాత్కారం ఇతరు. ఫస్ట్ ఎత్తారు. చతుర్భుజాలతో శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో ఉండే వాళ్ళకి సాక్షాత్కారమే చూపిస్తారు దేవికి మాతకి. అమ్మా, నువ్వేం భయపడకు, నేను సాక్షాత్ మహావిష్ణువుగా జన్మిస్తున్నాను. అక్కడే చూడండి, ఆయన అనుకున్నది దేవకి గర్భ సంభూతుడు అనుకుని, దేవకి గర్భ సంభూతునికి ఆయన ప్రకటితమయ్యేదే ఆయన ప్రకటమైన తక్షణ నేను పరమాత్మని చెప్పుకుంటాడు. ఒక చిన్న మాటతో ఆ ప్రకటమై దేవానందుడు
మళ్ళీ అతని నీళ్ళు మనం చూసుకుంటూ వస్తుంటాం. పుట్టుకతోనే పూతనని, ఆయన పాలు తాగుతాను చెప్పి పూతనని సంహారం చేస్తాడు. అంటే 3 నెలల పాప 2 నెలలు ఆయన ఉన్నప్పుడే ఆయన అతి లీలలో చూపించుకోకపోతూ ఉంటాడు. ఎన్ని లీలలు, లెక్కలేని లీలలు, కృష్ణ లీలలు, కృష్ణామృతం, అలాంటి లీలలు మనకి ఎన్నో సాక్షాత్కారములు కనబడుతుంది. ఇందులో మనము కొన్ని ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉన్నాం. చూడండి, పరమాత్మునికి మనము ఒక కొంచెం సేవ అనేది చేస్తామంటే, ఒక ఇంత సేవ చేస్తే అక్షయ పాత్ర మనకు వస్తుంది. అందులో కుచేలుడు, బాల స్నేహితుడు, అమ్మా, ఇద్దరు ఎంత ప్రాణ స్నేహితులు అంటే ఈ కలియుగంలో మనకు దొరుకుతారంటే దొరకదు. అలాంటి బాల స్నేహితులు పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు సంసార జీవులో ఉన్నప్పుడు ఆ కుచేలుడు నిరుపేద బ్రాహ్మణుడు అయిపోతాడు. కృష్ణ పరమాత్మ దగ్గర పోయినప్పుడు ఆయన తెచ్చుకున్న అటుకులు, అది ఆ అటుకులంతా చెడిపోయింది. అలాంటి అటుకుల్ని ఒక 3 పిడికలు తిన్నాడో లేదో ఆ కుచేలునికి ఎంత ఇచ్చినాడయ్యా కృష్ణ. అతని సంసారం ఎలా పెద్దదైందయ్యా. 4 అటుకుల ముక్కలు తిరిగితేనే ఆ కుచేలునికి వైభోగమైన ఇంద్రభవనం లాంటిది ఇచ్చినాడు. అంటే మనం ఇచ్చే తృణపాయముతో ఒక పుష్పం సమర్పణ చేసినా కూడా మనకి ఎంత ఇస్తాడనేది కుచేలుతో ఒక అద్భుతమైన లీల. మళ్ళీ అమ్మ ద్రౌపదీదేవి అంటే కృష్ణ పరమాత్మకి చెల్లెలు అంటాం. ఈ కొన్ని కారణంగా కృష్ణ పరమాత్మ చెయ్యి కొంచెం ఏమో కోసుకుంటే అందరూ పరిగెత్తిపోతూ ఉంటారు కదా. కానీ ద్రౌపదిని తన యొక్క వస్త్రంని, అంటే తన చీరని చింపి ఆ యొక్క వేలికి కడుతుంది, చెయ్యి కడుతుంది. ఆ చిన్న వస్త్రము ఎంతటి మాయ. ఆ దుశ్శాసనం ముందు అమ్మవారి మానభంగం చేయాలని చీర లాగుతుంటే ఎన్ని వస్త్రాలు ఇస్తారయ్యా కృష్ణ. ఒక్క నామమయ్యా, ఒకే ఒక్క నామం కృష్ణ అంటే చాలు. వాళ్ళకి ఎంత అదృష్టం వస్తుంది అంటే, ద్రౌపదీదేవి కృష్ణ అని 2 చేతులు చాచిన తక్షణం అతనికి ఎంత ధన్యం. ఇలాంటిది ఎన్నో ఉంది. మహాభారతం, భాగవతంలో ఎన్నో ఉంది. కానీ నేను ముచ్చటగా మీకు చెప్పుకుంటున్నాను. మళ్ళీ పాండురంగుడు కలియుగంలో ఇది జరిగిందే కథ. పండరాపురం యొక్క మహత్యం తెలుసుకుంటారనే మీకు పాండురంగుడు గుర్తొస్తారు. భక్త కుమారుడు, ఎందరో యోగులు పురుషులు ఉన్నారు, కానీ పాండురంగుడిని చెప్తున్నాను. సాక్షాత్తు పాండురంగుడు ఆయన పెళ్ళైనాక వ్యసనోపారి, అంటే ఎంత వ్యసనంటే తెల్లితనం చూస్తూ ఉండలే, పెళ్ళాం బిడ్డలు చూస్తూ ఉండలే. ఆయనకు ఉండే వ్యసనాలు లెక్కలేని వ్యసనాలు. ఆ వ్యసనాల్లో ఉండేవాడికి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయిన తర్వాత పరమ భక్తుడైతాడు. పాండురంగుడికి పరమ భక్తుడైతాడు. ఇక్కడ మాయ, ఆయన తల్లిదండ్రులకు సేవ్ చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు సేవ్ చేస్తున్నంటే అతని పాదాలు ఆయన ఒత్తుతున్నాడు. అంటే తల్లిదండ్రుల పాదాలు ఒత్తుతున్నారు, వాళ్ళు శయించున్నారు. సాక్షాత్ పాండురంగుడు వస్తాడు, కృష్ణ పరమాత్ముడు వస్తాడు. ఏ రంగా, పాండురంగా ఇటు రావయ్యా, నేను నీకు సాక్షాత్కారం అవుతాను అంటాడు. వీణ లేలే, నేను తల్లికి సేవ్ చేస్తున్నాను, తండ్రికి సేవ్ చేస్తున్నాను, వాళ్ళ పాదాలు ఒత్తుతున్నాను, వాళ్ళు శయనించి ఉన్నారు, అంటే నిద్రపోతున్నారు, నేను ఇప్పుడు వచ్చేది నా వల్ల కాదు అంటాడు. సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు నేను నీ దగ్గరకు వచ్చానయ్యా, నువ్వు నా దగ్గరకు వస్తే నీకు సాక్షాత్కారం అవుతుందంటే, వీణ పుండరీక భక్తుడు కదా, లేదు నా తల్లిదండ్రుల సేవే నాకు ముఖ్యము, నువ్వు ఆడే ఉండు అంటాడు. ఆడే ఉండంటే కృష్ణ పరమాత్ముడు ఇప్పటికీ ఆడే ఉన్నాడు. అదే పండరీపురం. పాండురంగడు నిలిచిన జాగనే పండరీపురం.
భక్తుల కోసం సాక్షాత్ అక్కడే నిలుచుకుంటాడు. ఆ పాండురంగ మహత్యం చూస్తే పుండరీకదండి మనం వింటే ఆ యొక్క పండరాపురం యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు ఆయన యొక్క జీవన చరిత్ర ఆయన భక్తాదులు అంటే ఎందున్నారో అని మనం వింటే మన ఒళ్ళు పులకరించిపోతుంది. మన జన్మ ధన్యమైపోతుందండి. మనము ఎన్నో అనుకుంటున్నాం, లేదు అంటారు. దేవుడు లేదు అనే వాడికి సాక్షాత్కారం ఉంది. ఆ సాక్షాత్కారమే పుండరీకదండి. ఇదంతా మర్చిపోతామండి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళే వీళ్ళే, దేవుడు లేదు. సంతోషం, ఒప్పుకుంటాం. కానీ ఒక చిన్న కథ, నిజమైన కథ, జరిగిన కథ, ఆధారాలతో సహా, ప్రతి ఒక్క ఆధారాలతో సహా మీకు ఇది ప్రతి ఒక్కరు చూసింటారు. వెతికితే మీకు దొరుకుతుంది. ఇస్కాన్ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. భక్తి వేదాంత స్వామీజీ ప్రపంచానికి చాటిన మహోన్నతమైన ఋషి, వేదర్శి, జ్ఞాన స్వరూపుడు భక్తి వేదాంత స్వామి. అతని శ్లోకాలు భారతం రాసి మన భగవద్గీతని ప్రపంచ నలుమూలకి చాటిన మహాన్ దివ్య పురుషుడు భక్తి వేదాంత స్వామీజీ. ఈ భక్తి వేదాంత స్వామీజీ జీవ క్రమంలో అన్ని ప్రపంచంలో నలుమూల ఈ యొక్క కృష్ణ పరమాత్ముని యొక్క అమృతం, భాగవత అమృతం, భగవద్గీత అమృతాన్ని, శ్రీకృష్ణ లీలని చాటిన మహాన్ వ్యక్తి. అతని పరంపరలో ఇప్పుడు జరుగుతుంది. ఈ ఇస్కాన్ వాళ్ళు అమెరికాలో శ్రీ జగన్నాథ రథచక్రాలు చేయాలని అనుకుంటారు. మొదటిసారి పరదేశి అంటే విదేశాల్లో మన యొక్క కృష్ణుని రథచక్రాలు చేయాలి, రథ యాత్ర చేయాలి, పూరి జగన్నాథ్ తర రథయాత్రలు చేయాలి అనుకున్నప్పుడు ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మను అనుకుంటే ఆ ఇస్కాన్ యొక్క సంస్థకు చెందిన వాళ్ళు ఆ అమెరికాలో ఎన్నో జగాలకు పోతారు. అంటే మాకు పర్మిషన్ ఇవ్వండి అప్ప, ఈ వీధుల్లో మనము దేవుని యొక్క రథాన్ని తోడుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి, ఆ రథానికి కావాల్సిన జాగా ఇవ్వండి, రథం కట్టే కావాల్సిన యొక్క బండారాలు అంటే మానలు కావాలి, దానికి కావాల్సిన అంటే వస్తువులు ఎన్నో కావాలి కదా. ఒక రథం చేయాలంటే దాని చక్రాలని కాబట్టి ఎన్నో కావాలి కదా. అక్కడ వాళ్ళు ఇస్కాన్లో ప్రతి ఒక్క జాగాలను పోయినారు. అక్కడ దానికి సంబంధించిన ఆఫీసర్ల దగ్గర పోయినారు, ఎవరి దగ్గర పర్మిషన్లు తీసుకునేకపోయినారు, ఎవరు పర్మిషన్ ఇచ్చేదండి. ఇది జరిగిన కథ, యథార్థం, నిజం. ఒక్కరు కూడా మనకి ఆ యొక్క కృష్ణ పరమాత్మునికి రథయాత్రకి అక్కడ ఎవరు మనకి ఇచ్చారు. వాళ్ళు ఇస్తే వీళ్ళు రమ్మంటారు, వీళ్ళు ఇస్తే వాళ్ళు పొమ్మంటారు, నేను ఇస్తే నువ్వు ఇచ్చారంటారు. పొద్దున్న ఇంకా సాయంకాలం కూడా కూర్చుంటారు, ఈరోజు రేపు మన్నాడు అని చెప్తూ ఉంటారు. ఎవరు ఈయన చివరి క్షణంలో వీళ్ళు ఏం చేయాలని వీళ్ళకి అర్థం కాలే. కానీ అట్లా ఇట్లా కష్టపడి ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో వీళ్ళకి మీరు రథయాత్ర నేర్పండి అని చెప్తారు. అది పర్మిషన్ వచ్చేదంతే. ఈ రథయాత్ర వీళ్ళకి పర్మిషన్ వచ్చేసే వీళ్ళు ఆనందం అయిపోతారు. కానీ దానికి కావాల్సిన సామగ్రిలు ఎక్కడు, ఎవరిస్తారు అంటే ఎందరినో వెతుకుతారు. వెతికి లాస్ట్లో ఒకరి పేరు చెప్తాం, వాని దగ్గర ఉంటుంది, వాని దగ్గర మీరు పోతారంటే దానికి తగిన జాగా, దానికి తగిన రథానికి కావాల్సిన యొక్క మనకు కావాల్సిన పనిముట్లు అనేవి దొరుకుతుంది అని చెప్తారు. మన కృష్ణ బంధు అంటే ఈ ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళ యొక్క కార్యకర్తలు ఆ యొక్క వీళ్ళందరూ పోతారు. పోయిందే ఎవరి దగ్గర పోతారంటే ఇప్పుడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పెద్ద బిజినెస్ అండి, లెక్కలేని వ్యాపారవేత్తమైన. అప్పటికి ఆయన ఇంకా మన యొక్క దీనికి వచ్చింది, రాజకీయానికి వచ్చింది ఆయన వచ్చేటట్టు మనకు తెలియదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆయన దగ్గరకు పోతారు. ఆయన దగ్గరకు పోతే ఆయన దగ్గర పోయి దానికి పర్మిషన్ కావాలి కదా. పోతేనే అక్కడ ఉండే ఆ యొక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క పని వాళ్ళు ఉన్నారు కదా, అంటే మెయిన్ మేనేజర్ పోతే వీళ్ళు కృష్ణ పరమాత్మ గురించి అంతా వాళ్ళు మాట్లాడితే, అయ్యో మా ఊడు అట్లంతే, ఇవుడు యా దేవునికి ఆయన దానం చేసేలేదు,
మీరు ఇక్కడ ఎందుకంటే వచ్చిన ఏమిటి వస్తుంది మీరు, మీకు పర్మిషన్ లేదు, బై నీవుడు అని చెప్పేస్తారు. వీళ్ళు ఎంతో కష్టపడి ఆ కృష్ణ పరమాత్మని భారం వేసి అంత దూరం పోతే వాళ్ళు మేనేజర్ ఎక్కడ అంటారు, సరే ఇంతంతా వచ్చిందాము, మేము అప్లికేషన్ ఇస్తాము, ఆ అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏమైనా మమ్మల్ని పిలిస్తే మేము మళ్ళీ వస్తాం, మాకు వాళ్ళకి ఒక పర్మిషన్ తీసేయండి అనేసి అందరూ భక్త శ్రద్ధలతో వాళ్ళు అడుక్కొని ఆ యొక్క అప్లికేషన్ని ఆ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ వీల్ చేతికి ఇచ్చిస్తారు, మేనేజర్ చేతికి ఇస్తారు. కొన్ని రోజులు అయిపోతున్నాయి. కొన్ని రోజులు అయినాక డొనాల్డ్ ట్రంప్ ఒక మేనేజర్ అయ్యేదన్నాడు, మళ్ళీ వారం 10 రోజులకంతా వాళ్ళు పిలిచినారు. వానికి యాక్షన్ చెప్పండి ట్రంప్ మేనేజర్కి, ఏమరా ఇది వీని ఎవరికి ఇచ్చేవాడు కదే వీళ్ళు పిలుస్తున్నాడు అని ఆశ్చర్యపడిపోతాను. సరే వీళ్ళకి ఆనందం, రోడ్ల ఏమి అమెరికా వీధిలో వీళ్ళు పొరలాడాలి, అంత ఆనందం అయిపోయింది. వాడిని పిలిచినట్టే వీళ్ళకి ఆనందం అయిపోయింది, పుణ్య అయిపోయినా వీళ్ళు ఆనందం. వీళ్ళంతా భక్త బృందం అంటే ఈ ఇస్కాన్ యొక్క భక్త బృందం పోతారు. పోయింది అక్కడ మేనేజర్ పోతారు, నమస్కారం చేస్తారు. నమస్కారం చేసేటప్పుడు ఎంత ఇదో చూడండి, ఇక్కడి నుంచి పోయినప్పుడు వాళ్ళు చేసిండే అభిషేకము, వాళ్ళు చేసిండే ప్రసాదము, తీర్థము అన్నీ ఎత్తుకొని పోయాడు. పోయిన తక్షణం వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఆహ్వానించినారు, వాళ్ళ ఛాంబర్ లోపలికి ఆహ్వానించుకున్నారు. వీళ్ళు ఎంత బాగా, అదే మన భారతదేశం ఔన్నత్యం అండి, మన ధర్మం, మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం ఔన్నత్యం అది. మనం ఎక్కడ పోయినా కూడా మన ధర్మాన్ని ఎట్లా కాపాడుకుంటామంటే మన పూర్వీకులు చెప్పించిన ఒక విధానము, వాళ్ళు చెప్పించిన ఒక న్యాయ ధర్మ పద్ధతి. వీళ్ళు పోయిన తక్షణము ఆయనకి ఒక సాల్వా వేసి ఆ భగవంతుని తీర్థప్రసాదం పైన తీర్థం తీసుకునేవాడు కాదు. ఆ కృష్ణ పరమాత్మ నా అనుగ్రహం ఏమో పైన చిన్న సాల్వా వేయించుకోవడం, తీర్థం తీసుకోవడం, కుంకుమ కూడా పెట్టుకోవడం అక్షరం కదండి. ఓ క్రిస్టియన్ కమ్యూనిటీ వాడు డొనాల్డ్ ట్రంప్ మన హైందవ ధర్మాన్ని ఆయన అంత బాగా తీసుకున్నాడు. తీసుకుంటే ఆ పరమాత్మ లీల కదా, అంత మాయా, మీకేం కావాలి ఇక్కడ ఆ జాగానే మీకు ఇచ్చిస్తాం అన్నట్టు. వాడు డొనాల్డ్ ట్రంప్ ఆ యొక్క జాగాని ఇప్పుడు జరిగిన కథ, జరుగుతున్న కథ, ఇప్పుడు జరిగిన కథ, ఆ జాగానే మనకి ఇచ్చేస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ చైతన్య మహాప్రభు అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మతో ఈ యొక్క ఇస్కాన్ వాళ్ళకి ఆ యొక్క రథచక్రాలకి కావాల్సిన సామగ్రిలు, ఆ యొక్క రథం జరిపేదానికి పర్మిషన్లు, ఆ యొక్క రథాన్ని నిలిపేదానికి జాగా, వాళ్ళకి కావాల్సింది అన్ని వ్యవస్థను డొనాల్డ్ ట్రంప్ గారు మన ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చారు. దానికి తగ్గట్టుగా రథయాత్ర బాగా అయింది, అంతా ఆనందంగా ఉన్నారు. ఇది జరిగిన యథార్థ గత. దీంట్లో ఒక మాయ ట్విస్ట్ అర్థం చేసుకుంటుంది. వాయిన్ చేసిన ధర్మమేమి వాయినకి లెక్కలేదు, ఆ భూమి ఆ ఇదంతా వారికి లెక్కలేదు, కోట్లకు అధిపతి అయినా. ఇదే పూరి జగన్నాథ్ మాయ, కృష్ణుని మాయ ఇక్కడే మీకు అర్థం చేసుకోవాల్సింది. యథార్థం అని ఇదే నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్ జరుగుతాం. ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పార్టీ తరఫున మళ్ళీ నేను ఇది కావాలి అధ్యక్షుడు కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మన పూరి జగన్నాథ్ లాగా బండారం ఉంది, ఆ యొక్క కొన్ని సంవత్సరాలు ఇంకా దాన్ని అదే వాకడలు వేసినారు అనేసి మన చాలా ఇదై కదా, పైన నెల దాన్ని తెలియాల, ఆ వాకలు తెచ్చి అక్కడ ఏముందనా ధాన్యాల అక్కడ బంగారు ఇది ఏముందని చూడాలి. వీళ్ళు భగవంతుని లీల యా రూపంలో ఉందంటే, ఇక్కడ పూరి జగన్నాథ్ యొక్క భద్ర కోణాలు అంటే అక్కడ ఉండే యొక్క లోపల ఉండే యొక్క వాకడలు మూసేదని వాకడలు తెరుస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు అక్కడ స్వీచ్ చేస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ స్వీచ్ ఇక్కడ వాకడలు తెరిచేది, అక్కడ ఒక అఘాతకుడు అంటే ఒకడు డొనాల్డ్ ట్రంప్ షూట్ చేసి పారేస్తారు. ఇక్కడ వాకలు కరెక్ట్గా తెరుస్తున్నారు. అంటే అమెరికాలో జరుగుతూ ఉన్నది, ఇక్కడ భారతదేశంలో జరుగుతూ ఉన్నది కాదు. ఇక్కడ ఇది ఎంత దేవుని యొక్క లీల అనేది నేను చెప్తున్నది. డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉపన్యాసం ఇస్తా ఉంటే ఒకడు వాడిని చంపేదానికి షూట్ చేస్తూ ఉంటే, ఇక్కడ అదే టైంలో ఇక్కడ వాకులు తెరుస్తూ ఉన్నారు. ఏమి గదులు వాకులు తెరుస్తూ ఉన్నారు. ఆ షూట్ ఈ గదులు వాకులు తెరిచేదానికి సమయం ఒకటే. ఆ క్షణకాలంలో డొనాల్డ్ ట్రంప్ తప్పించుకోవడం చెవు మాత్రం వేటే లీల, భగవంతుని లీల. ఆ లీలే భగవంతు యొక్క అదృష్టం.
ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఏమి యొక్క పూజాకరంగా యొక్క రథచక్రాలకి ఏమి ఇచ్చినో ఆ కృష్ణ పరమాత్మకి పూరి జగన్నాథ్కి అదే పూరి జగన్నాథ్ ఆయన ప్రాణంతో కాపాడుకున్నారు. చెవు కేటయింది, ప్రాణంనిక అంటే ప్రాణగణంనిక తప్పించుకున్నాడు. నమ్ముతారో నమ్మలేరు, కానీ సాక్షాత్ కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఆయనకుంది కాబట్టి ఆయన బతుకున్నాడు. ఎప్పుడో జరిగినది ఎప్పుడో చేశారు కదా, ఇప్పుడు జరిగింది నేను మీతో పంచుకుంటున్నాను. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీల మీతో పంచుకున్నాను. ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ జన్మాష్టమి దినేన విశేషంగా శ్రీకృష్ణ నామ సంకీర్తన చేస్తే ఆనందముగా సహకుటుంబ సమేతముగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాంతితో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ మీ కళేంద్రుడు. ఓం శాంతి శాంతి శాంతి.